ఇప్పుడు ఈ పాప గురించి ఏం చెప్తారు? పాప వస్తుందని అంటున్నారా? ఈ రోజు రాత్రికల్లా వస్తే రావాలి, లేకుండా రాదు. ఈ రోజు ఎందుకంటే 2 అంటే మీ లెక్క 11 వస్తుంది, మాకు 2 లెక్క వస్తుంది. అంటే పురుషుడు స్త్రీ. ఇక్కడ ఈ 2 ఆకర్షణలో జ్ఞానం కోల్పోకుండా ఉందంటే ఖచ్చితంగా అదర్శన అవుతుంది. ఈ బేలు ఏడైనా సరే ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. లేదనుకో రైట్ రాదు, ఇంకా అయిపోయి. ఇంకా ఇది లాస్ట్ ఫైనల్. ఇది నువ్వు మీడియా అంతగానో పోలీసులలో మొత్తం ఇవాళకి 11 రోజులు అవుతుంది కదండి. 11 రోజులు పాప ఇక్కడ ఉంటే పాపకు ఫుడ్ కానీ ఇవి కానీ 11 రోజులు ఆ దైవశక్తి చూసుకుంటాం అవన్నీ. మనం ఇట్లే ఉండే ఇట్లే 100 రోజులు ఉండే కానీ మనకు ఆకలి కాదు. ఆయన వచ్చి లోపల చచ్చుకుందంటే ఇప్పుడు జ్ఞానులు కూరకానాలు ఉంటూ ఉన్నారు. వాళ్ళ లోపల చచ్చుకుందంటే మనకు ఆకలి ఉండదు, మరి ఇదంతా మన కంటి చూపు ఉండదు. జల్లు పట్టి అన్ని రకాలుగా కూడా ఎదిగారు. మళ్ళీ ఇక్కడ పాప గాలి వాతావరణం పట్టుకోగలుగుతావు నువ్వు. ఈ గాలిలో ప్రత్యేకం అవుతుంది పగ్గుమని. అంటే మేము దీన్ని మీ కళ్ళతో చూసినాం కాబట్టి చెప్పగలిగినాం దీన్ని. ఇప్పుడు దగ్గర 8 బృందాలు దీని గురించి గాలించారు కదా. ఎవరికి దొరకంది ఇవాళ ఎలా వస్తుంది అంటారు పాపని? అంటే ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకొచ్చి లేదు అట్ట దైవ శక్తులు ఉంటే ఆకర్షణ అవుతుంది. ఓకే అండి. ఇది ఏమి ఇక్కడ కిడ్నాప్ చేసినది లేదు, ఎత్తుకపోయినది లేదు. కొంచెం దృష్ట శక్తులు అలాంటిది దీనికోసం చేతబడి రాదు. తీసుకెళ్ళిపోతారు పిల్లని అని చెప్పి అట రెండో వ్యక్తి చేతబడి రాదు. ఒక్క వ్యక్తి మళ్ళీ పుట్టను వెనక. ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందనుకో వాళ్ళ వెనక ఎవరు పుట్టకూడదు. ఇది అతి శక్తి అన్నమాట. శక్తినే వాళ్ళు ఓతపర అంటే శుద్ర పూజ చేసుకునే వాళ్ళకి అవసరం పడుతుంది. ఇది మనం చెప్పరాదు బయటికి. ఇట్లా ఇది ఉపయోగించుకుంటారు అవతల. మాది ఆదిశంకరాచార్యుల పీఠం. మా పీఠం ముద్దరించినామంటే ఎవరు తరం కాదు. మాది గద్వాల్ అలంపూర్ డిస్టిక్, మాది జోగులాంబ. ఇది నిరూపించడానికి వచ్చాను నేను.